సాధకానందధాటి మనినుత పరిపేటి మోహతి జాడ్యకోటి అగణిత పరిపేటి ఉక్షకాదంబవాటి పరమశివవధూటి పాహిమాం కామకోటి. సభాయే నమః. పెద్దలు మహర్షులు నడిచే దైవం అని రాశికెక్కినటువంటి మనం అందరం పూజించేటువంటి నిత్యము ప్రాతస్మరణీయులైనటువంటి అగణిత మహిమాన్వితులైనటువంటి శ్రీ పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఇంకా ఆ పైన అంతకు ముందున్నటువంటి వ్యాసాది మహర్షులు అందరూ కూడా ఉపదేశించిన ప్రకారంగా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, ఒక చోట వ్యాస మహర్షి మహాభారతంలో స్థాపయత్వమిమం మార్గం ప్రయత్నేనాభిహేద్విజాః స్థాపితే వైదికే మార్గే సకలం సుస్థిరం భవేత్ అని, అట్లనే గీతాచార్యులు కూడా ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ప్రతివాడికి కూడా ఎవరికి వాడు ఇంట్లో ఆత్మనాత్మానం ఉద్ధరేది. ప్రతి బ్రాహ్మడు కూడా, ప్రతి మానవుడు కూడా తన్ను తాను ఉద్ధరించుకోవాలి. ఆ ఉద్ధరించబడడం అనేటువంటిది వ్యవహారంగా తీసుకోవచ్చు, ఆధ్యాత్మికంగా తీసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా అయితే బ్రాహ్మణుడు వేదములు పారాయణ చేస్తూ తపస్సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తూ ఆధ్యాత్మికంగా జీవనాన్ని ఉద్ధరించుకోమని, మిగతా వర్ణం వాళ్ళు వారి యొక్క నిర్దేశించినటువంటి వృత్తుల వ్యాపారాలలో వాళ్ళు ఉద్ధరించుకొని అందరూ కూడా ధరించాలి అని ఉద్ధరేదాత్మనాత్మానం అన్నారు. అలాగే వ్యాస మహర్షి భీష్ముడు చెప్తాడు అనుశాసనిక పర్వంలో, స్థాపయత్వమిమం మార్గం ప్రయత్నేనాభిహేద్విజాః స్థాపితే వైదికే మార్గే సకలం సుస్థిరం భవేత్. ఆ బ్రాహ్మణులందరికీ కూడా భీష్మ పితామహుడు చెప్పాడు మహాభారతంలో, మీరు ఇళ్లలో కూర్చొని చేసుకోవడం అనేది సహజమే, కానీ వైదికమైనటువంటి మార్గములన్నింటినీ కూడా లోకంలో ఈ వైదికమైనటువంటి క్రియాకలాపములు అందరికీ కూడా చెప్పబడి ఉండలేదు కాబట్టి వాళ్ళను కూడా మీరు ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. అనేక విధములైనటువంటి వైదిక సంస్థలను స్థాపించాలి, వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చుకోవాలి. వేదములలో, శాస్త్రములలో, పురాణములలో ఉన్నటువంటి ఉపదేశించినటువంటి సకల విధములైనటువంటి ధర్మములు వాళ్ళందరూ కూడా ధరించడానికి వీలుగా ఉపదేశం చేసి వాళ్ళందరినీ కూడా తరింపజేయవలసినటువంటి బాధ్యత బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నది. బ్రాహ్మణులే అవన్నీ కూడా చేయగలరు. కాబట్టి వైదికమైనటువంటి మార్గములని కూడా స్థాపించండి, దానివల్ల లోకమంతా కూడా సుస్థిరంగా ఉంటుంది అని భీష్మ పితామహుడు అనుశాసనిక పర్వంలో బ్రాహ్మణులందరినీ కూడా ఉద్దేశించి చెప్పినటువంటి మాట. అదే మాట నడిచేదేమోనుగా ప్రసిద్ధికెక్కినటువంటి మన పరమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మా ఇళ్ళల్లో మేము విద్యార్థులు ఉంటూ ఉంటారు, నిత్యం ఏదో బ్రహ్మయజ్ఞం వేదపారాయణ చేసుకుంటూ ఉంటాం. కానీ లౌకికమైనటువంటి కలియుగంలో లౌకికమైనటువంటి వృత్తులు అనేక మంది బ్రాహ్మణులు కూడా వాళ్ళు వాటిల్లో నిమగ్నులై ఉంటారు. వాళ్ళను కూడా ధరింపచేయాలి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారన్నా ఒక్కొక్కళ్ళ ఇళ్లలో వేదపారాయణ చేసి వేదాన్నంతా కూడా వాళ్ళకి శ్రవణం చేసి వాళ్ళను కూడా తరింపచేయాలి అని స్వామివారు ఆదేశించారు. దాదాపుగా 100 సంవత్సరాల క్రితం ఆ ఆదేశించిన ప్రకారంగా అనేక నగరాల్లో ఇలా జరుగుతూ ఉన్నాయి. కార్తీక మాసంలో ఈ వేదపారాయణం ప్రతి ఇంటికి వెళ్ళి మొత్తం వేదమంతా కూడా రోజు ఒక గంటన్నర ప్రతి ఇంట్లో కూడా వేదపారాయణ చేయటం, వాళ్ళని ఆశీర్వదించడం, అక్కడి నుంచి
వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించడం, దీని యొక్క వ్యవహారం అంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే లోకంలో అందరూ తరింపాలి. ఎందుకనంటే శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మన్యేవాత్మానం పశ్యేతని కూడా అంటాడు ఇంకో చోట. ఆత్మలోనే ఆత్మను చూడండి అయ్యా, ఎవరిని ఎవరు ఇంకో చోట చూడక్కర్లేదు. ఆత్మ పరమాత్మ ఎక్కడ ఉందంటే ఆత్మన్యేవాత్మానం పశ్యేత్, ఆత్మయందే పరమాత్మను చూసుకోండి, ఎవరికి వాడు బయట ఎక్కడా ఉండదు. ఆ ఆత్మను పరమాత్మని ఆత్మలో చూడాలి అంటే వేద విహితమైనటువంటి మార్గములన్నీ కూడా ఉపాసన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. పూజా స్తోత్రం జపోధ్యానం దైవ సాన్నిధ్యకారకాహ అని. పూజా స్తోత్రము జపము ధ్యానము ఇవన్నీ కూడా దైవ సన్నిధికి మనల్ని అందరినీ కూడా పంపిస్తూ ఉంటాయి. ఇవన్నీ దైవ సన్నిధికి పంపించాలి అంటే ఎవరో ఈ పూజలు స్తోత్రాలు జపధ్యానాలన్నీ కూడా చేయాలి అంటే ఎట్లా? ఎవరో ఒకడు ఉపదేశం చేసేవాడు కావాలి. ఉపదేశం చేయకుండా ఇవన్నీ కూడా అందరికీ తెలియవు. పరమాత్మ ఒక్కడికే ఉపదేశం చేయలేదు, కానీ తర్వాత పరమాత్మ సృష్టిలో ఉపదేశం ప్రతివాడికి ఆ గురు శిష్య పరంపర ద్వారా ఉపదేశం వచ్చింది. మనం కూడా చేసేటువంటి యొక్క ప్రతిదీ కూడా పెద్దలు ఉపదేశం చేసినటువంటివే మనం చేయాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం తెలియగలవాళ్ళం అని చెప్పేసి చేసుకున్నా కూడా అది ప్రయోజనం లేదు అంటారు శంకర భగవత్పాదుల వారు ఒక చోట. శృతిమతస్తర్కోనుసంధీయతాం అంటారు. అంటే వేదం నీ యొక్క తెలివి, లోకంలో అందరూ కూడా తెలియగల వాళ్ళేనయ్యా, తెలివి తక్కువ వాడు బ్రహ్మదృష్టిలో ఎవడో ఉండడు. బ్రహ్మదృష్టిలో పనికిరానటువంటి వస్తువు కానీ తెలివి తక్కువగా అయినటువంటి వాడు కానీ ఉండడయ్యా. కానీ వాడి యొక్క తెలివిని కానీ ఆ వస్తువును కానీ ఉపయోగించుకోవడం నీకు తెలిసి ఉండాలి అంటారు. అందుకని లోకంలో అందుకనే శృతిమతస్తర్కోనుసంధీయతాం, నీ తెలివి చాలా గొప్పదే, కానీ నీ యొక్క తెలివితేటలు ఎక్కడ పెట్టాలి అన్నారు. శృతిమతస్తర్కోనుసంధీయతాం, నీ యొక్క తర్కము నీ తెలివితేటలు ఇవన్నీ కూడా వేదములకు అనుగుణంగా తర్కించు. వేదము ఏం చెప్పిందో దాని వైపే ఓటేయాలి, దానికి మొగ్గు చూపించి మాట్లాడాలి తప్ప నేను తెలియగలవాడిని కదా అని చెప్పేసి మాట్లాడటానికి లేదు. అందుకనే మనకి వేదం తర్వాత మహర్షులు, వేదము తర్వాత స్మృతులు, ధర్మశాస్త్రులు. ఎందుకంటే వేదమే చెప్పింది యద్వైకించ మనరవద తద్వేషజం అని. ఏదైనా నేను చెప్పింది ఆచరించడం చేత కాకపోతే మనువు గారు ఇత్యాది మహర్షులు వారు రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములలో ఏవైతే రాశారో అవి మీరు ఆచరించండి. నేను చెప్పింది ఆచరించడం చేత కాకపోతే అవి వాళ్ళు చెప్పినట్టుగా ఆచరించండి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఆచరించకూడదని వేదం కూడా నిర్దేశించింది, ఆజ్ఞాపించింది. కాబట్టి మనం ఏ పని అంటే వాళ్ళందరూ మహర్షులంతా కూడా మనకి శాసనకర్తలు. ఎట్లా అయితే ఇవాళ మన రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నామో, ఏది మాట్లాడినా కోర్టుకి వెళ్తే రాజ్యాంగాన్ని అనుసరించి మాట్లాడాలి అంటారు. అలాగే మనం ఎంత తెలియగలవాడమైనప్పటికీ కూడా మహర్షులు రాసినటువంటి ధర్మాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి దానికి విఘాతం కలగకుండా ఆలాపాయింట్ ప్రకారమే మాట్లాడాలి తప్ప నేను తెలియగలవాడిని కదా అని చెప్పి కోర్టులో చెప్తే ఊరుకోదు. కోర్టులో ఎవరికాడు తెలిసి నేను అడిగిన దాన్ని సమాధానం చెప్పబోయా అంటాడు తప్ప ఇంకో మాట మాట్లాడు. అలాగే శంకర భగవత్పాదుల వారు కూడా శృతిమతస్తర్కోనుసంధీయతాం, నీ యొక్క తెలివితేటలు శృతి వేదము యొక్క అభిప్రాయానికి అనుగుణంగా తర్కించు, కానీ నీ తెలివితేటల ప్రకారంగా తర్కించడానికి లేదు అంటారు. అందుకని మనం చేసేవన్నీ కూడా లోకంలో వేదశాస్త్రములు, వేదములు కానీ మహర్షులు కానీ, మరి శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, శంకర భగవత్పాదుల వారు వీళ్ళందరూ ఆదేశించినటువంటి మార్గాన్నే మనం అనుసరిస్తున్నాం. అట్లానే అనుసరించాలి పెద్దలు. ఆ తర్వాత మనకి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, అట్లానే భారతీయ తీర్థ స్వామి వారు, శంకర భగవత్పాదుల వారు స్థాపించినటువంటి మహామఠాలు 4 ఉన్నాయి. మిగతావన్నీ ఉపమఠాలు. వారు ఆదేశించినట్టుగానే మనం నడుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా
నేను వచ్చి అడగడం మా వేద పండితులు మేమంతా కూడా ఒకటే. మేమందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఊళ్ళో ఉన్నటువంటి వేద పండితులు అంతా కూడా వెళ్ళి మాకు అందరికి ఎవరైతే యజమానులు మీ పోటీ చేయించుకునేటువంటి ఆసక్తి కలిగినటువంటి శ్రద్ధాళువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళయ్యా ఇది చేయించుకోండి మీకు బాగుంటుంది అని చెప్పి మిమ్మల్ని ప్రబోధ చేసి ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు మీ చేత మేము చేస్తున్నాము. దాంతో ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగధేయులైనారు. కాబట్టి మీకందరికీ కూడా మాతో పాటు మీకందరికీ కూడా యొక్క పరమార్థము పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఈ సంవత్సరం కూడా జరిగింది. ఈ సంవత్సరము ఇంకా కొంతమంది ఎక్కువగానే మా చేత చేయించుకున్నారు. గతంలో కంటే కరోనాతో 2 సంవత్సరాలు మేము ఆగినా కూడా ఆ తర్వాత కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది మా చేత వాళ్ళ ఇళ్ళకి పిలిచి కార్యక్రమాలు చేయించుకున్నారు. తర్వాత ప్రతి సంవత్సరం కూడా మేము ఊళ్ళో 25 మంది వేద పండితులు ఉన్నప్పటికీ కూడా ఒక 11 మంది మాత్రం మేము ప్రతి ఇంటికి వెళ్ళి చేస్తూ ఉంటాం. ఈ 11 మందిలో ఎవరైనా మానేస్తే ఆ పూటకి ఇంకొక కొత్త వేద పండితుడిని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా అంటే ఏకాదశ వృత్త సంఖ్య ఇదిగోనండి, ఏం చేసినా ఒక సంఖ్యగా ఉండాలి. ఎందుకంటే వేదం చెప్పింది 8 మంది తక్కువ లేకుండా ఉండాలి. ఆ 8 మందిలో కూడాను 9 సంఖ్య పనికిరాదు. 10 ఆధార 11 12 ఆధార పంచదశ ఇట్లా బ్రాహ్మణ సంఖ్య కూడా చెప్పింది వేదం. ప్రతిదీ మనం కూర్చొని నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా చేయాల్సినటువంటి ప్రతి విధానాన్ని కూడా వేదం చెప్పేసింది. ఎలా లేవాలి, ఎలా కూర్చోవాలి. అందుకని వేదపారాయణ అంటే ఏదో ఇవాళ ఏదో కాలమాన రీత్యా దక్షిణ ఇవి పారితోషికాలు ఇచ్చుకోలేక పిలుస్తున్నారు. కానీ వేదం సంఖ్య చెప్పింది 8 మంది బ్రాహ్మణ అష్టో బ్రాహ్మణాను సంయుగ్రాహవిత్వా ప్రతిదానికి సరే అష్టో. మళ్ళా కొంతమంది చోట చతురో బ్రాహ్మణ 4 తీసుకోండి. అట్లా ప్రతిదానికి ఒక సంఖ్య చెప్పింది. అందుకని 11 మంది బ్రాహ్మణ వేద పండితుల్ని మేము తీసుకొని ఆ 11 మందినే మేము ఇళ్ళకి తీసుకొచ్చి వేదపారాయణ చేయించడం మేము. తర్వాత వాళ్ళలో ఎవరైనా రాకపోతే ఇంకొకరిని వేసుకోవడం అనేది జరుగుతుంది. ఊళ్ళో అందరం కూడా దీంట్లో భాగధేయులమే. కాబట్టి ఈ 11 మందికి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాస పారాయణ సమాపనోత్సవం చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈ 11 మందికి ఒక సన్మానం చేస్తుంటాం. మిగతా అందరికీ చేస్తాము, 11 మందికి ఒక ప్రత్యేక సన్మానం. ఎందుకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి కదా ప్రతి సంవత్సరం.